Yes, sir. Good morning, children. Today we are going with a new concept that is 3D shapes. 3D shapes అంటే మూడు కొలతలు కలిగినటువంటి షేప్స్ అన్నమాట. అంటే మనం 2D షేప్స్ తీసుకుంటే లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి మన అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవచ్చు, లేదా మనకు ఉన్నటువంటి భూమిని తీసుకోవచ్చు. అక్కడ లెంత్ బ్రెడ్త్ మాత్రమే, అంటే పొడవు వెడల్పు మాత్రమే ఉంటుంది. అలాంటి షేప్స్ ని మనం ఓన్లీ పేపర్ మీద మాత్రమే డ్రా చేయగలుగుతాం. లైక్ రెక్టాంగిల్, స్క్వేర్, నెక్స్ట్ సర్కిల్, ట్రయాంగిల్, పెంటాగాన్, అంటే ఆల్ పాలిగాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పేపర్ మీద బోర్డు మీద మాత్రమే డ్రా చేసి చూపించగలుగుతాం. వాటిని ఏమంటాం? 2D షేప్స్ అంటాం. ఓకే, అయితే కొన్ని షేప్స్ ఉంటాయి, వాటిని మనం చేతిలోకి తీసుకోగలుగుతాం, టచ్ చేయగలుగుతాం, ఫీల్ అవ్వగలుగుతాం. అలాంటి షేప్స్ ని మనం 3D షేప్స్ అంటాం. అందులో చాలా 3D షేప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మనం తీసుకుంటే క్యూబ్. ఇది క్యూబ్ అన్నమాట. అంటే ఇందులో మనకు ఈ క్యూబ్ ని నేను ఏం చేస్తున్నాను, టచ్ చేశాను, నా హ్యాండ్ లో హోల్డ్ అంటే పట్టుకోగలుగుతున్నాను, ఫీల్ అవ్వగలుగుతున్నాను. సో ఇట్ ఈస్ అ 3D షేప్. ఇందులో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అని మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఏ క్యూబ్. క్యూబ్ అనేది 6 ఫేసెస్ తో, అంటే 6 స్క్వేర్ ఫేసెస్ తో ఫామ్ అయినటువంటి ఆబ్జెక్ట్. ఇందులో మనకి 3D అంటే 3 డైమెన్షన్స్, 3 మెజర్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పొడవు, వెడల్పు, ఎత్తు. దాన్ని జనరల్ గా మనం ఇంగ్లీష్ లో లెంత్, బ్రెడ్త్, హైట్ అంటాం. సో 3 మెజర్మెంట్స్ ఉంటాయి. అదే 2D షేప్స్ కి అయితే 2 మెజర్మెంట్స్ ఏ ఉంటాయి, లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటుంది. సో మనం తీసుకున్నటువంటి మన పొలానికి ఏముంటాయి అంటే పొడవు వెడల్పు మాత్రమే ఉంటుంది, కానీ ఎత్తు ఉండదు. ఓకే, అలాంటి షేప్స్ మనం 2D షేప్స్ అంటే ఏ షేప్స్ కి అయితే లెంత్, బ్రెడ్త్, హైట్, పొడవు వెడల్పు ఎత్తు ఉంటుందో అలాంటి షేప్స్ ని మనం 3D షేప్స్ అంటాం. అందులో ఫస్ట్ వన్ క్యూబ్. క్యూబ్ అనేటటువంటి ఈ ఆబ్జెక్ట్ 6 ఫేసెస్ తో ఫామ్ అయింది. అవి ఏ ఫేసెస్? స్క్వేర్ ఫేసెస్. మనం తీసుకుంటే ఇది ఒక స్క్వేర్ ఫేస్. ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నటువంటి ఫిగర్ ని మనం స్క్వేర్ అని అంటాం. ఓకే, స్క్వేర్ అనేది ఒక 2D షేప్. కానీ అలాంటి 2D షేప్స్ అయినటువంటి స్క్వేర్ తో 6 ఫేసెస్ తో ఫామ్ అయిన 3D షేప్ ఏంటంటే క్యూబ్. ఇందులో ప్రతి ఫేస్ మనకి స్క్వేర్ లా కనిపిస్తుంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇందులో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. వెనక సైడ్ ఒక ఫేస్. టోటల్ గా దీంట్లో 6 ఫేసెస్ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ క్యూబ్ ఫార్మ్డ్ బై స్క్వేర్ ఫేసెస్. ఎన్ని ఫేసెస్? 6 ఫేసెస్ తో ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్ 3D షేప్. ఇందులో 6 ఫేసెస్ ఉంటాయి. తర్వాత వర్టిసెస్ అంటే మూలలు. 1 2 3 4 5 6 7 8 అంటే 8 వర్టిసెస్ ఉన్నాయి. ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి? 8 వర్టిసెస్ ఉన్నాయి. మరి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 12 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇందులో 6 ఫేసెస్, 8 వర్టిసెస్, 12 ఎడ్జెస్, వాటిని మనం లైన్ సెగ్మెంట్స్ అంటాం. అవి ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్ 3D షేప్ అన్నమాట ఇది. ఓకే, ఇందులో 6 ఫేసెస్, 8 వర్టిసెస్, 12 ఎడ్జెస్ ఉంటాయి. ఓకే, ఆ నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి 3D షేప్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఫేస్ ఒక రెక్టాంగులర్ అయినటువంటి 2D ఫేస్ తో ఫామ్ అవుతుంది. చూడండి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ద రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఫేస్ తో ఫామ్ అయ్యే నెక్స్ట్ 3D షేప్ ఏంటంటే క్యూబాయిడ్. ఇందులో కూడా 6 ఫేసెస్, 8 వర్టిసెస్ అండ్ 12 లైన్ సెగ్మెంట్ ఎడ్జెస్ ఉంటాయి. ఓకే, ప్రతి ఫేస్ మనకి రెక్టాంగిల్ లాగా విజిబుల్ అవుతుంది. సో ఫేసెస్ చూస్తే టాప్ 1, బాటమ్ 2, 3 4 5 6 ఫేసెస్ ఉన్నాయి. వర్టిసెస్ చూస్తే 1 2 3 4 5 6 7 8. ఆ వర్టిసెస్ ని మనం కార్నర్స్, మూలలు అని అంటాం. ఓకే, ఇందులో కూడా 6 ఫేసెస్, 8 వర్టిసెస్ అండ్ 12 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అలానే ప్రతి ఫేస్ మనకి ఇది రెక్టాంగిల్ లా
కనపడేటటువంటి 3D షేప్. ఇందులో లెంత్ పొడవు, బ్రెడ్త్ వెడల్పు, హైట్ ఎత్తు అనేటటువంటి 3 మెజర్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ 3D షేప్. నెక్స్ట్ వన్ మనం తీసుకుంటే సిలిండర్. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఫిగర్? సిలిండర్. ఓకే, ఈ సిలిండర్ అనేది 3 ఫేసెస్ ని కలిగి ఉంటుంది. ఎన్ని ఫేసెస్? 3 ఫేసెస్. మనం చూస్తే టాప్ అనేది ఒక కర్వ్డ్ ఫేస్ అంటే ప్లేన్ ఫేస్ ని కలిగి ఉంటుంది. బాటమ్ ఒక కర్వ్డ్ ఫేస్ ని కలిగి ఉంటుంది. ఓకే, సో టాప్ ఒక కర్వ్డ్ ఫేస్, బాటమ్ ఒక కర్వ్డ్ ఫేస్ కలిగి ఉంటుంది. ఓకే, వీటిని మనం ప్లేన్ ఫేసెస్ అంటాం. ఓకే, తర్వాత ఈ మిడిల్ లో ఉంది సార్, ఈ సెంటర్ లో ఈ మొత్తాన్ని మనం కర్వ్డ్ ఫేస్ అంటాం. ఓకే, సో ఈ టాప్ అండ్ బాటమ్ వల్ల చూడండి, మనం సిలిండర్ ఇలా పెట్టినట్లయితే అది మూవ్ అవ్వకుండా అలానే నిలబడింది. బికాస్ ఆఫ్ దట్ ప్లేన్ ఫేస్. ఇది ఉన్నటువంటి ప్లేన్ ఫేస్ వల్ల అది అలానే నిలబడింది అనమాట. ఓకే, అలా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కూడా అది రోల్ అవ్వలేదు, అలానే నిలబడ్డది. అంటే ఏంటి? 2 ప్లేన్ ఫేసెస్ వల్ల సిలిండర్ అనేది మూవ్ అవ్వలేదు. బట్ మనం ఇలా పెట్టినప్పుడు ఏమైంది చూడండి, రోల్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ మధ్యలో ఉన్న ఈ కర్వ్డ్ ఫేస్ వల్ల అది రొటేట్ అవుతూ ఉంది అనమాట. ఈ విధంగా రోల్ అవుతూ ఉంది. సో రోల్ అవ్వడం దేని వల్ల రోల్ అవుతుంది అంటే ఈ మొత్తం కర్వ్డ్ ఫేస్ వల్ల రోల్ అవుతుంటే ఈ 2 ప్లేన్ ఫేసెస్ వల్ల అది అలానే స్టాండింగ్ పొజిషన్ లో మూవ్ అవ్వకుండా ఉంది అనమాట. దిస్ ఈస్ అబౌట్ 3D షేప్ సిలిండర్. రోడ్ రోలర్, తర్వాత చాక్ పీస్, ఇవన్నీ కూడా మనకి సిలిండర్ షేప్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నమాట. అలానే నెక్స్ట్ మనం తీసుకుంటే దిస్ ఇస్ అ పిరమిడ్. జనరల్ గా మనం పిరమిడ్ చూస్తుంటాం, దీన్ని ట్రయాంగులర్ పిరమిడ్ అంటాం. ఇందులో కూడా మనకు 1 2 3 4 ఫేసెస్ ఉన్నాయన్నమాట. ట్రయాంగులర్ ఫేసెస్. ఇది ఒక 3D షేప్. అలానే నెక్స్ట్ వన్ తీసుకుంటే దట్ ఈస్ కోన్. ఇది ఒక 3D షేప్. ఈ కోన్ లో కూడా 2 ఫేసెస్ ఉంటాయి. ఈ కింద ఉన్న ఫేస్ ని మనం ప్లేన్ ఫేస్ అంటాం. ఆ ప్లేన్ ఫేస్ వల్ల అది అలానే నిలబడుతుంది. బట్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పోర్షన్ ని మనం కర్వ్డ్ ఫేస్ అంటాం. కర్వ్డ్ ఫేస్ వల్ల ఏమవుతుంది? రోల్ అవుతూ ఉంది లైక్ దిస్. ఓకే, సో కోన్ లో మనకి 2 ఫేసెస్ ఉన్నాయి, కర్వ్డ్ ఫేస్, ప్లేన్ ఫేస్. సిలిండర్ లో కూడా మనకి 3 ఫేసెస్ ఉన్నాయి, ప్లేన్ ఫేస్, 2 ప్లేన్ ఫేసెస్, 1 కర్వ్డ్ ఫేస్. అలానే మనకి రెక్టాంగిల్ లో 6 ప్లేన్ ఫేసెస్ ఉన్నాయి అండ్ స్క్వేర్ లో క్యూబ్ లో 6 స్క్వేర్ ఫేసెస్ ఉన్నాయి. సో క్యూబ్ లో, క్యూబాయిడ్ లో ఫేసెస్ ఆర్ సేమ్, vertices are same and line segments are same, but this is formed by square faces, this is formed by rectangular faces. Okay, this is about 3D shapes. అంటే 3 మెజర్మెంట్స్ కలిగినటువంటి షేప్స్ ని మనం 3D షేప్స్ అంటాం. ఆ 3D షేప్స్ ని ఈజీగా మనం టచ్ చేయగలుగుతాం, చేతిలోకి తీసుకోగలుగుతాం. ఇలాంటి షేప్స్ 3D షేప్స్. ఇందులో మనకి లెంత్, బ్రెడ్త్, హైట్ ఉన్నటువంటి షేప్స్ ని మనం 3D షేప్స్ అంటాం. లెంత్, బ్రెడ్త్ మాత్రమే ఉన్న షేప్స్ ఏమంటామంటే 2D షేప్స్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ.